పవిత్ర కృష్ణానదీ తీరాన పంచముఖ పరమేశ్వరుని యొక్క విగ్రహం, విశాలమైన ప్రాంగణం, ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించబడినటువంటి శివాలయం. పెద్ద శివలింగం, పెద్ద నందేశ్వరుడితో పాటు ఆలయం చుట్టూతా శివలింగాలు, నందులతోటి ఈ ఆలయం చూడడానికి ఎంతో బాగుంటుంది. ఆలయ ధర్మకర్తల ద్వారా నియమించబడినటువంటి ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీల యొక్క సహకారాలతో, గ్రామ పెద్దల యొక్క ప్రోత్సాహంతో ఆలయ ధర్మకర్తలు నిర్వహించినటువంటి ముగ్గుల పోటీల కార్యక్రమం, తర్వాత స్వామివారిని, అమ్మవారిని రథంలో ఉంచి అయ్యప్ప స్వామి పడిపూజకి ఏర్పాటు చేయడం, స్వామివారి పడిపూజా కార్యక్రమం, హారతి పూజా కార్యక్రమాలు, తదనంతరం అయ్యప్ప స్వామి మకరజ్యోతి దర్శన సమయంలో స్వామివారికి దీపాహారతిని ఇవ్వడం, తర్వాత శ్రీ శక్తి అన్నపూర్ణ కోలాట బృందం వారిచే కోలాట ప్రదర్శన. ఈ కోలాట ప్రదర్శనల అనంతరం ముగ్గుల పోటీలో గెలుపొందినటువంటి విజేతలకి బహుమతి ప్రదానం. ఇవన్నీ కూడా నేను ఈ వీడియోల రూపంలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా వీడియోని పూర్తిగా చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఆలయం పేరు శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత పంచభూతాత్మిక శ్రీ బాలకోటేశ్వర లింగాల స్వామివార్ల దేవస్థానం. ఈ ఆలయం తుమ్మలపాలెం గ్రామంలో, ఇబ్రహీంపట్నం మండలం, ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణానది ఒడ్డున ఉంది. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే రూట్ NH65లో ఇబ్రహీంపట్నం దగ్గర హైవేని ఆనుకొని తుమ్మలపాలెం గ్రామం ఉంటుంది. హైవే మీదకే మనకి పెద్ద శివలింగం చక్కగా కనబడుతూ ఉంటుంది. ఈ ఆలయాన్ని సందర్శించడానికి తుమ్మలపాలెం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వస్తూ ఉంటారు. కార్తీక మాసంలో విశేషంగా వస్తూ ఉంటారు. చెల్లు వెంకట రాజారావు, చెల్లు నాగమల్లీశ్వరి దంపతులు ఆలయ ధర్మకర్తలు. వీరు ఆలయానికి ఉత్సవం కమిటీ, సేవా కమిటీ, శివశక్తి కమిటీ, శ్రీ అన్నపూర్ణ శ్రీశక్తి కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా గ్రామ పెద్దల సహాయ సహకారాలతో స్వామివారికి, అమ్మవారికి అన్ని పూజల్ని, ఉత్సవాల్ని, నవరాత్రుల్ని అన్నిటినీ నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా అందరూ కలిసి ఈసారి సంక్రాంతి సందర్భంగా మొట్టమొదటిసారిగా ముగ్గుల పోటీని నిర్వహించారు. సంక్రాంతి పర్వదినం ముందుగానే మనం నెలపడతాము. రకరకాల ముగ్గుల్ని, పెద్ద పెద్ద ముగ్గుల్ని పోటీలు పడి మరీ వేస్తూ ఉంటాము. కానీ కాంపిటీషన్ అనగానే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయరు. కానీ కొంతమంది మాత్రం ధైర్యంగా వారికి ఉన్న నైపుణ్యాన్ని చూపించడానికి, వారి మరికొంత తెలుసుకోవడం కోసం ఇలా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఆ విధంగానే గ్రామంలో చాలామంది ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేశారు. పిల్లలు, పెద్దలు కూడా ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి చూస్తే అందరివి చాలా చాలా బాగున్నాయి. కొంతమంది గీతల ముగ్గులు, కొంతమంది చుక్కల ముగ్గులు, కొంతమంది థీమ్ అర్థమయ్యే విధంగా ముగ్గులు చాలా చక్కగా నీట్గా వేశారు. ఆలయ ధర్మకర్తలు కూడా చక్కగా ప్రదేశాన్ని కేటాయించి బాక్సుల రూపంలో ఏర్పాటు చేశారు. ప్లేస్ సరిపోకపోతే ఆలయం యొక్క మొదటి ఫ్లోర్లో మరికొన్ని స్థానాల్ని ఏర్పాటు చేశారు. ఈసారి ముగ్గుల పోటీల్లో అందరూ చురుకుగా పాల్గొన్నారని, నెక్స్ట్ ఇయర్ నుంచి మరికొంత వసతులు కల్పిస్తూ ఇంకా మంచిగా ఏర్పాటు చేయాలి ముగ్గుల పోటీ కార్యక్రమాల్ని, మరికొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆలయ కమిటీ వారు అనుకున్నారు. ముగ్గుల పోటీని భోగి రోజున మధ్యాహ్నం నిర్వహించారండి. నాకైతే విడివిడిగా చూపించాలనే ఉంది, స్లోగా నిదానంగా చూపించాలని ఉంది ముగ్గుల్ని. కానీ నిడివి ఎక్కువైపోతే అందరూ చూడలేరు. వీరి యొక్క నైపుణ్యం అందరికీ చేరాలి, అందరూ చూడాలనే ఉద్దేశంతోనే ఇలా కొంచెం స్పీడప్ చేసి నేను మీకు అన్ని ముగ్గుల్ని చూపిస్తున్నాను. ముగ్గుల పోటీ అనంతరం అయ్యప్ప స్వామి పడిపూజ, మకరజ్యోతి దర్శనం సమయంలో దీపాహారతి, ఇవి నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. శ్రీ శక్తి అన్నపూర్ణ కోలాట బృందం వారిచే చేయబడినటువంటి కోలాట ప్రదర్శన నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. వారు చేసినటువంటి కోలాట ప్రదర్శన ప్రీవియస్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. వారు చాలా చాలా చక్కగా చేశారు. ఎవరు ట్రైనర్ లేకుండా వారంతటా వారే స్వతహాగా గ్రూపుగా కూడి నేర్చుకొని స్వామివారి ముందు ప్రదర్శించారండి. ఇది చాలా మంచి విషయం. ఆలయ ధర్మకర్తలు ఆలయంలో జరిగే సంక్రాంతి సంబరాలకు పాలడుగు దుర్గాప్రసాద్ జ్యోత్స్న దంపతులను, బొమ్ము రాంబాబు వెంకటరమణ దంపతులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. ఎంపీటీసీ సభ్యురాలు శ్రీమతి జ్యోత్స్న గారు,
అలాగే తుమ్మలపాలెం గ్రామ సర్పంచ్ శ్రీమతి బొమ్ము వెంకటరమణ గారు ముగ్గుల పోటీకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. జ్యోత్స్న గారు, వెంకటరమణ గారు ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసిన వారందరినీ కూడా ఎంతో చక్కగా వేశారని, ఇంకా ముందు ముందు ముగ్గుల పోటీల్లో పాల్గొంటూ వారి యొక్క నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ఉండాలని, పిల్లలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. ముగ్గులు వేసిన వారందరినీ ప్రశంసిస్తూ, ఒక్కొక్క ముగ్గుని పరిశీలిస్తూ, ఆ ముగ్గు వేసిన వారితో మాట్లాడుతూ, ఆ ముగ్గు యొక్క థీమ్ని తెలుసుకుంటూ, చిన్న చిన్న సూచనలు చేస్తూ అన్ని ముగ్గుల్ని కూడా పర్యవేక్షించారు. అన్ని ముగ్గుల్ని పర్యవేక్షించిన తర్వాత మొదటి 3 బహుమతులు ఇవ్వడానికి పేర్లని నమోదు చేశారు. అంతేకాకుండా కార్యక్రమం అనంతరం లాస్ట్లో ముగ్గుల్లో పార్టిసిపేట్ చేసిన వారికి, మొదటి 3 బహుమతులు సాధించిన వారికి బహుమతులను కూడా అందజేశారు. ఆలయ ధర్మకర్తలు అయిన చెల్లు వెంకట రాజారావు, నాగమల్లేశ్వరి దంపతులు స్వయంగా వారి స్వస్థలంలో ఆలయాన్ని నిర్మించి స్వామివారికి నిత్యం కార్యక్రమాల్ని, పూజా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్ని జరిపిస్తున్నారు. ఇప్పుడు మనం అయ్యప్ప స్వామి యొక్క పడి పూజ దర్శనం చూద్దాము. శ్రీ అయ్యప్ప స్వామి వారి మకర జ్యోతి దర్శనం జరిపించబడుతోంది. కావున 50 మంది భక్తులు, గ్రామస్తులు కూడా మరొక 5 నిమిషాల్లో వచ్చి ఈ దర్శన భాగ్యాన్ని కలిగించవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం. தெரியாமலும் செய்த சகல குற்றங்களையும் பொறுத்து காத்து ரட்சித்தருள வேண்டும். ஓம் ஸ்ரீ சத்யமாய 18ஆம் மறுமேல் வாழும் வில்லாளி வீரன் வீரமணிகண்டன் காசிராமேஸ்வரம் காந்தி மலையாளம் அடக்கியாளம் ஓம் ஸ்ரீ ஹரிகரசுதன் ஆனந்த சித்தனையனையப்ப சுவாமியே తర్వాత కోలాటం అండి. కోలాటం తర్వాత బహుమతి ప్రధానోత్సవం. 3వ బహుమతి సాధించిన శివానికి బహుమతి అందజేస్తున్నారు. అలాగే 2వ ప్రైజు రాజ్యలక్ష్మి. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. వాళ్ళు చాలా కష్టపడి ముగ్గులు వేశారు. వాళ్ళ ఆనందాన్ని మీరు మీ చప్పట్ల ద్వారా తెలియజేయాలి. మొదటి ప్రైజ్ గెలుచుకున్న విజేత అనుష. ఈ టీం అంతా శ్రీ శక్తి అన్నపూర్ణ కోలాట బృందం అండి. వీరిచే కోలాటం చేయబడుతుంది. ఆ వీడియో నా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా చూడండి. నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.